ఏదన్నా సంబంధించిన చేసుకోవాలన్నా కూడా మనీ సర్క్యులేట్ బాగా ఉంది మా హయాంలో. ఇప్పుడు పండగలు చేసుకోవాలన్నా ఏ శుభకార్యాలు చేసుకోవాలన్నా కూడా ప్రజల్లో అసలు డబ్బులు లేవు, ఎక్కడికెక్కడ వ్యాపారాలు దెబ్బతిన్నాయి, అసలు మనీ అనేది సర్క్యులేట్ అవ్వట్లేదు అనే విషయాన్ని లక్ష్మణ్ చెప్తా ఉన్నారు ఇందాక. కోటేశ్వర గారు, వాస్తవంగా ఈ బయట కూడా ఈ ప్రచారం ఉంది, ఎక్కువగా జగన్ ఉన్నంత కాలం ప్రజల్లో ఎక్కువగా పబ్లిక్లో డబ్బులు బాగా సర్క్యులేట్ అయినాయి అంటే ఏదో ఒక రూపంలో బట్టలు నొక్కగానో లేకపోతే ఏదో పథకాల రూపంలోనో ఏదో ఒక రూపంలో ఎక్కువగా ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో ఏదో ఒక డబ్బులు అనేవి అటో ఇటో ఏదో ఒక పథకాల రూపంలో అయితే సర్క్యులేట్ అయినాయి. ఇప్పుడు మాత్రం డబ్బుల విషయంలో మాత్రం కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. పండుగలు పబ్బలు చేసుకోవాలన్నా సరే ఏదో ఒక రూపంలో వచ్చినటువంటి పథకాల డబ్బులు మాత్రం అందట్లేదు అనే ఒక నానుడు కూడా బయట ఉందనేది చాలా మంది అభిప్రాయం. సార్ ఏమంటారు దీన్ని? ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి పథకాలని అమ్మఒడి కావచ్చు, లేకపోతే అట్లాంటివన్నీ వీళ్ళు ఏమైనా రద్దు చేశారా ఇప్పుడు అనేటువంటిది ఒకటి చెప్పాలి. నాకు తెలిసినంత వరకు అలాంటి రద్దు చేయలేదు. 3,000 రూపాయలుగా ఉన్నటువంటి పెన్షన్ ని 4,000 చేశారు, అది అందరికీ తెలిసినటువంటిది. మరి అది ఆ మేరకు 1,000 రూపాయల సర్క్యులేషన్ అనేటువంటిది వస్తుంది. రెండోది బీసీలకి 50 ఏళ్లకే మేము పెన్షన్లు ఇస్తా ఉన్నారు, అది చేయలేదు. సరే, ఇట్లాంటి కొన్ని అంశాలు ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనీ సర్క్యులేషన్ అనేటువంటిది ఏ స్కీమ్ రద్దు చేస్తే మనీ సర్క్యులేషన్ కాదు కదా సమస్య. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హయామైనా చంద్రబాబు నాయుడు గారి హయామైనా ఉచితంగా దయాదాక్షిణ్యాలతోటి దాన ధర్మాలతోటి ఇచ్చేటువంటిది కాదు. ఒక హక్కుగా ఉపాధి, మేము పని చేస్తాం మాకు వేతనం ఇవ్వండి, లేదా మేము పని చేస్తాం మాకు ఉపాధి చూపండి అనేటువంటి హక్కుగా శ్రామికులు ఎవరైనా కానీ హక్కుగా అడుగుతారు తప్ప బిచ్చంగా తీసుకోవడానికి ఎవరు ఆత్మగౌరవం ఒప్పుకోరు. అందుకని ఆ ప్రాతిపదికను చూసినప్పుడు వాళ్ళేం చేశారు వీళ్ళేం చేశారు అనే దాన్ని ఆ విధంగా బేరీజ్ వేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా వైసీపీ పెద్దలు కానీ ఎక్కడన్నా రాజ్యాంగంలో రాజ్యాంగంలో కొన్ని రాసి ఉన్నాయి, కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ సాంప్రదాయాల మేరకు మరి గత పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదుగా. రాహుల్ గాంధీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్ష హోదా. కాంగ్రెస్ పక్ష నాయకుడిగా ఆయన్ని గుర్తించారు తప్ప ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. మిగతా చిన్న చిన్న పార్టీలకు కూడా నాయకులుగానే గుర్తించారు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చిన తరువాత కూడా లోక్సభలో స్పీకరు రాహుల్ గాంధీని మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదు. అదే కదా గొడవ. ఇప్పుడు ఆ విధంగా మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా అడ్డుకున్నారు కనుకనే స్పీకరు అప్రజాస్వామికంగా వ్యవహరించారు అని చెప్పేసి స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. వైసీపీకి కూడా అలాంటి అవకాశం ఉంది కదా. మీరు సభకు రండి, సభలో మీకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వకపోయేట్లయితే ఎట్లాగైతే ఇప్పుడు లోక్సభలో ఏ విధమైనటువంటి అవిశ్వాస తీర్మానం పెట్టారో ఆ విధంగా మీరు స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టండి. మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి కదా, ఏ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటున్నారు అనేటువంటిది సమస్య. రెండోది, గత అసెంబ్లీ సమావేశాల్లో గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్షం ఉన్నప్పటికీ సిపిఎం సిపిఐ లాంటి పార్టీలకి 1 సీటు ఉన్నా లేదా 5 సీట్లున్నా 10 సీట్లున్నా గుర్తింపు పొందినటువంటి హోదా లేకపోయినా కానీ అసెంబ్లీలో జరిగేటువంటి ప్రతి చర్చలో ప్రతి అంశంలో సిపిఎం అభిప్రాయం ఏంటి, లేదా సిపిఐ అభిప్రాయం ఏంటి, లేదా బీజేపీ అభిప్రాయం ఏంటి అనేటువంటి అభిప్రాయాన్ని ఆ పార్టీలకు చెందినటువంటి నాయకులుగా ఎవరైతే గుర్తింపు అంటే నియమిస్తారో వాళ్ళు అడిగేవాళ్ళు స్పీకరు. సంఖ్యతోటి బలంతో నిమిత్తం లేకుండా ప్రతి అంశం మీద గంటల తరబడి మాట్లాడినటువంటి ఉదంతాలు ఉన్నాయి. కావాలంటే వైసీపీ నాయకుల్ని లైబ్రరీలు ఉన్నాయి, అసెంబ్లీ లైబ్రరీలు ఉన్నాయి, ఎవరెంతసేపు మాట్లాడారు, ఎవరికి ఎంత సమయం ఇచ్చారు. అటువంటి సాంప్రదాయాన్ని మీరు పాటించండి అని చెప్పేసి స్పీకర్ మీద డిమాండ్ చేయవచ్చు. అదేమీ లేకుండా వాళ్ళు ఎవరని ముందుగానే వీళ్ళు నిర్ణయం చేసుకొని చూపించండి. ఇవాళ వచ్చి గవర్నర్ ప్రసంగానికి వచ్చి మీరు చేశారు, రేపు అసెంబ్లీకి వచ్చి రేపు ఎల్లుండి అసెంబ్లీకి వచ్చి లేదా పనిచేసేటువంటి రోజుల్లో అసెంబ్లీకి వచ్చి మీరు మాట్లాడటానికి అవకాశం ఇవ్వకపోతే రాష్ట్ర జనం అంతా చూస్తారు కదా, ప్రత్యక్ష ప్రసారం కదా అది.
అదేమి రహస్యంగా జరిగేటువంటి కాదుగా. లేదా మీరు మాట్లాడేటప్పుడు ఏమైనా టీవీలో ఆపేస్తారా? ఆపేస్తే అది కూడా చూద్దాం. అందుకని మీరు అసలు ఆ విధమైనటువంటి అది లేకుండా వెళ్లకుండా వెళ్ళి ఎక్స్పోజ్ చేయండి. స్పీకర్ని ఎక్స్పోజ్ చేయండి, లేదా అధికార పక్షాన్ని ఎక్స్పోజ్ చేయండి. అది లేకుండా మాకు ఇవ్వరు, ఆ, ఎక్కడుంది రాజ్యాంగంలో, ఎక్కడుంది రాజ్యాంగంలో ఇమ్మని కూడా లేదు. అలా అనుకునేట్లయితే ఇమ్మని కూడా లేదు. ఇమ్మని కనుక ఉండేట్లయితే సుప్రీంకోర్టు ఈ పాటికి చెప్పుండేది, ఇదిగో ఫలానా నిబంధన ప్రకారం ఎంతమంది ఉన్నా కానీ అధికార హోదా ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పుండేది. మరి ఎక్కడుంది అలా అనుకుంటే? అందుకని ఆ వాదనలతోటి ప్రయోజనం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కానీ అసెంబ్లీకి హాజరై ప్రభుత్వాన్ని, స్పీకర్ యొక్క అనుచితమైనటువంటి చర్యలు ఏమైనా ఉండేట్లయితే ఖచ్చితంగా జనం ముందు బయట పెట్టాలి. లేకుండా ఆరోపణలు చేస్తే దానికి విలువ ఉండదు, ప్రయోజనం లేదనేది నేను చెప్పదలుచుకున్నాను. గారు ఇందాక ఒక సందర్భంలో కూడా లక్ష్మణ్ గారు చెప్పారు, ఏదైతే జిఎస్డిపి సంబంధించిన విషయంలో మన జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతూ కేవలం ఈ తప్పుడు లెక్కలతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు చంద్రబాబు అంటూ ఈ జిఎస్డి లెక్కలను కూడా, జిఎస్డిపికి సంబంధించిన లెక్కలను కూడా బయటకు తీశారు. అసలు ఏంది జిఎస్డిపి? వాస్తవంగానే ఇవన్నీ కూడా దేశంలో చూస్తే ట్యాక్స్ రేట్లో కూడా 22వ ర్యాంక్ రావటం, ఇవన్నీ కూడా తప్పుడు లెక్కలైనా కావాలని ఒక మ్యాజిక్ ఫిగర్ చూపిస్తున్నారంటే ఏమంటారు? చెప్పేదేదో మీరు అసెంబ్లీలోనే చెప్పండి. మీకున్నటువంటి ఆధారాల ప్రకారం లేదా మీకున్నటువంటి సోర్సెస్ ప్రకారం, ఇదిగో ఫలానా సోర్స్ ప్రకారం గతంలో మేము ఉన్నప్పుడు జిఎస్టి దేశంలో ఇంత వచ్చింది, రాష్ట్రంలో ఇంత వచ్చింది, గతంలో ఇప్పుడు దేశంలో ఇంత వస్తూ ఉంది, రాష్ట్రంలో ఇంత వస్తూ ఉంది, జిఎస్టి ఎందుకు తగ్గింది అని చెప్పేసి మీరు సవివరంగా చెప్పండి. ఒకవేళ మీరు ఆ విధంగా మాట్లాడటానికి అవకాశం ఇవ్వకపోతే జనం ముందుకు వెళ్ళినప్పుడు చూడండి, మేము అసెంబ్లీలో ఈ విధంగా అడిగితే మాకు సమాధానం, ప్రశ్నలు అడగటానికి కూడా అవకాశం ఇవ్వలేదు, ఇట్లాంటి సమావేశాలకు మేము ఎందుకు వెళ్ళాలి, మీరే చెప్పండి అని జనాన్ని అడగండి, తప్పేముంది? అందుకని జిఎస్టీ అయినా లేకపోతే ఇంకోటైనా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జిఎస్టీ రాష్ట్రానికి ఎంత వస్తుందో 50%, కేంద్రానికి కూడా 50% వస్తుంది. అంతే కదా జిఎస్టీ ఫార్ములా ప్రకారం 50-50 కదా. ఆ జిఎస్టీ మరి కేంద్రం కూడా మరి తప్పుడు తడకలు లేకపోతే జనాన్ని మిస్లీడ్ చేస్తుందిగా. మరి ఆ విషయాన్ని మరి నరేంద్ర మోడీ గారి మీద ఎందుకని విమర్శ చేయరు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మీకు ఉన్నటువంటి బంధం ప్రకారం ఒక చంద్రబాబు నాయుడు గారినే మీరు టార్గెట్ చేస్తారా? జిఎస్టీ ఫార్ములా దేశం అంతటికీ ఒకటే, కేంద్రానికి 50 పైసలు వస్తే రాష్ట్రానికి 50 పైసలు వస్తాయి. మరి వాళ్ళు కూడా మోసం చేస్తున్నట్టేనా? చెప్పండి, అదే చెప్పండి. వాళ్ళు కూడా మోసం చేస్తున్నారు, వీళ్ళు కూడా మోసం చేస్తున్నారు. ఒకవైపు ఎందుకు చేస్తున్నారు? అందుకని జిఎస్టీ ఒక నెలలో తగ్గొచ్చు, ఒక నెలలో పెరగచ్చు, డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. పండుగలు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. ఉదాహరణకి మొన్న వాహనాల మీద పన్ను తగ్గించారు. అందుకని వాహనాల మీద పన్ను తగ్గిస్తారని చెప్పేసి 2 నెలల నుంచి ముందే వచ్చింది కనుక ఆ కొనుగోలు చేసేటువంటి వాళ్ళందరూ ఒక్కసారిగా వాహనాల కొనుగోలు ఆపేసి ఎప్పుడైతే పన్ను తగ్గిందో అప్పుడు కొనుగోలు చేశారు. వెంటనే కొంత పెరిగింది. ఆ తర్వాత మరుసటి నెల, ఆ తర్వాత నెల మళ్ళా సాధారణంగా తగ్గింది. ఈ హెచ్చు తగ్గులు అనేటువంటివి ఎప్పుడు ఉంటాయి. అది అందరికీ తెలిసినటువంటి సత్యమే అది. అయితే అందులో లోపాలు ఉన్నాయి, లేకపోతే ఎగవేసేటువంటి వాళ్ళని పట్టుకోవట్లేదు. ఇదిగో ఫలానా కంపెనీ ఎగవేస్తా ఉంది, ఫలానా సంస్థ ఎగనవేత చేస్తా ఉందని మీరు ఫిర్యాదు చేయండి, అది వేరు. అందుకని నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేయాలి, దానికి జనం కూడా ఆమోదిస్తారు అనేది నేను చెప్పదలుచుకున్నా. ప్రభుత్వం కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ వెలుపల ఆరోపణలు చేసినా కానీ ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా జనానికి అర్థమయ్యే భాషలో నేను మళ్ళా చెప్తున్నా, అర్థం కాని భాషలో ఒక గంప అంకెలు తీసుకొచ్చి కుమ్మరిస్తే అందులో ఏది జనానికి అవసరమో ఏది కాదో తెలియదు. అందుకని అర్థమయ్యేటువంటి భాషలో పారదర్శకంగా అన్ని విషయాలని వివరిస్తే ప్రభుత్వం మీద అటువంటి విమర్శకు కూడా అవకాశం ఉండదు. ఆ విధంగా చేయాలనేది కూడా నా అభిప్రాయం. రైట్, కోటేశ్వర గారు. ఓకే, లక్ష్మణ్ గారు, ఏదైతే అసెంబ్లీ కమిటీ